దానం నాగేందర్ గారికి కనీసం సోయి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ నియోజకవర్గంలో హైదరాబాద్ ఎమ్మెల్యే మీరు 15 రోజుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో నీళ్లు ఈ రకంగా ఉంటే పంపులు పెట్టాన్నా కనీసం తీసుకొచ్చి వాటర్. ఒకవేళ కనుక నాలాకు అవుట్లెట్ లేకపోయినట్టయితే ఆ అవుట్లెట్ని క్రియేట్ చేయొచ్చు. నా జిహెచ్ఎంసీ అధికారులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యుడు కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదంటే పేదోడి చదువు పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ ఎంత దుర్మార్గంగా ఉంది అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఒక పక్కన మిత్రులారా, ఇదేం కాళేశ్వరం పంప్ హౌస్ కాదు, ఇది గోదావరి నది ఒడ్డిన మునిగిపోయిన కాళేశ్వరం పంప్ హౌస్ కాదు. ఇది హైదరాబాద్ నడిగడ్డ, ఖైరతాబాద్ నియోజకవర్గం, పెద్ద పెద్ద బంగళాలు, బడాబాబులు ఉండేటువంటి ఫిలిం నగర్లో పక్కనే ఉన్నటువంటి ఒక స్లమ్లో పేదవాళ్ళు చదువుకునేటువంటి ఒక స్కూల్ యొక్క దుస్థితిది. ఇంత దుర్మార్గంగా 15 రోజుల నుంచి ఇక్కడ ఈ రకంగా వాటర్ లాగింగ్ అయితే కనీసం దీన్ని వాటర్ని ఎత్తిపోయాలా అనేటువంటి ఒక సోయి కూడా లేదు. మరి పిల్లలు ఎట్లా చదువుకుంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే ఎమ్మెల్యేలు చదువుకునే స్కూళ్ళు అయినా, ఎమ్మెల్యేల పిల్లలు కానీ, మంత్రుల పిల్లలు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు చదువుకునేటువంటి స్కూళ్లలో ఈ రకంగా నీళ్లు వస్తే ఇప్పటిదాకా ఊరుకుంటారా అని చెప్పని వాళ్ళ విద్యాశాఖ అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఇంత అన్యాయం, ఎందుకు ఇంత వివక్ష? పేదవాడు చదువుకునేటువంటి ఒక విద్య పట్ల ఇంత వివక్ష ఎందుకు? ఒక పక్కన విద్యకు అవసరమైనటువంటి నిధులు కేటాయించారు మీరు. విద్యకు అవసరమైనటువంటి ఒక ఉపాధ్యాయులు ఇవాళ దాదాపు 20,000 టీచర్లు వాళ్ళ ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలు ఉన్నాయి. దాదాపు 12,600 విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ చేయకుండా వాళ్ళను ఇవాళ పిల్లలకు సరైన విద్య అందించే పరిస్థితులు లేదు. కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బుక్స్ అందించట్లేరు, యూనిఫామ్లు అందించట్లేరు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయట్లేదు. ఆఖరికి వాళ్ళ చూసే పరిస్థితి ఏంటంటే స్కూళ్లలో ఇవాళ వరద నీరు వచ్చింటే కనీసం పట్టించుకున్నటువంటి ఒక నాదుడు లేదు. ఇది దిగజారినటువంటి ఒక విద్యా వ్యవస్థకు తెలంగాణలో ధనిక రాష్ట్రం అని చెప్పుకోబడుతున్నటువంటి ఒక తెలంగాణలో దిగజారినటువంటి ఒక విద్యా వ్యవస్థకి ఇది ప్రతీక. ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అయినట్టుగా వాకాటి కరుణ గారు ఏం సమాధానం చెప్తారు? ఈజ్ దిస్ ద వే దట్ యు రన్ ద స్కూల్ అడ్మినిస్ట్రేషన్? ఎందుకు మీరు కనీసం నీళ్ళు ఎత్తిపోయలేరా? టీచర్ల రిక్రూట్మెంట్ చేయలేకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోవచ్చు, యూనిఫామ్లు క్రియేట్ చేయలేకపోవచ్చు, ఈ టైంకి ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే మిడ్ డే మీల్స్ అమలు చేయలేకపోవచ్చు. కానీ కనీసం వరద నీరుని కూడా ఎత్తలేకపోతే పిల్లలు స్కూల్కి ఎట్లా రావాలా? రేపు పొద్దుగాల నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ బోనాలు అయిపోయిందని చెప్పి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఈ నీళ్ళలో వచ్చి పిల్లలు ఎట్లా చదువుకోవాలా? ఈ నీళ్ళలో వచ్చి పిల్లలు ఎట్లా చదువుకోవాలా? ఇంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? బాధ్యత లేకుండా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? స్థానిక శాసనసభ్యుడికి రాజకీయాలపైనటువంటి ఒక శ్రద్ధ ప్రజల యొక్క అభివృద్ధి పైన లేదు. స్థానిక కార్పొరేటర్ పార్టీలు మారడంలో ఉన్నటువంటి ఒక శ్రద్ధ ఆయనకు ప్రజలపైన లేదు. మరి వీళ్ళిద్దరు ఇట్లుగా ఉండగా ముఖ్యమంత్రి గారు, ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే వారి చుట్టూ తిరిగేటువంటి ఒక సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి కానీ, లేకపోతే విద్యాశాఖకు సంబంధించిన కార్యదర్శులు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఈఓలు కానీ ఒకడంటే ఒకడు ఎందుకు వచ్చి పట్టించుకోవట్లేదు ఇవాళ? ఇది పూర్తిగా కూడా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినారు 8 సంవత్సరాలు అనడానికి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ లాగింగ్. ఇది కొత్తగా ఇవాళనే వచ్చింది కాదు, ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతిసారి 10 నిమిషాలు వర్షం పడితే మోకాలు లోతు నీళ్లు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇదేమైనా రాకెట్ సైన్సా? నీళ్లు రాకుండా ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి? వచ్చేదాన్ని నియంత్రించేటువంటి ఒక సింపుల్ టెక్నాలజీ అది. దాన్ని ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? డ్రైన్ స్ట్రక్చర్ని ఎందుకు క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు? ఒకవేళ నాలా నుంచి లోపలికి వస్తున్నట్టయితే దాన్ని ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నారు? అంటే మొత్తం మీద కూడా ప్రభుత్వ స్కూలే కదా, పేదవాడే చదువుకుంటున్నాడు కదా, వాడికి వర్షంలో ఉంటేంది, ఎండలు తడిస్తేంది, ఎండలు ఎండితేంది, వానలు తడిస్తేంది, వరద నీళ్ళలో మునిగిపోతేంది అనేటువంటి ఒక తూలనా భావంతో ఇట్లా వ్యవహరిస్తా ఉన్నారు. ఓక్రిడ్ సీల్లో ఇట్లా స్కూల్లో ఇట్లా ఉంటే ఊకుంటారా? చిరాక్ స్కూల్లో ఇట్లా ఉంటే ఊకుంటారా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇట్లా ఉంటే ఊకుంటారా? బడా బాబులు చదివేటువంటి స్కూళ్లలో, పిల్లలు చదివే స్కూళ్లలో కనుక ఇట్లా నీళ్ళు వస్తే ఊకుంటారా? ఇక్కడ పేదోడు చదువుతున్నాడు కాబట్టి, రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఈ తులనా భావం ఉంది. ముఖ్యమంత్రి గారికి చేతులు ఎత్తి నమస్కారం చేసి మీ మొద్దు నిద్ర వీడండి. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది.
విశ్వవిద్యాలయాలు నాశనం అయిపోయినాయి, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అయిపోయింది. ఆఖరికి వాళ్ళ స్కూళ్లలో వరద నీరు వస్తే కూడా పట్టించుకోకుండా ఉన్నట్టుగా పరిస్థితున్నది. ఆగ మేఘాల మీద వెంటనే చీఫ్ సెక్రటరీ రెస్పాండ్ అవుతారా, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ గారు రెస్పాండ్ అవుతారా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రెస్పాండ్ అవుతారా? ఐ అపీల్ టు యూ టు ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ ఎన్ష్యూర్ దట్ దిస్ వాటర్ ఇనండేషన్ నుండి ఈ స్కూల్ను కాపాడాలా, పిల్లలు రేపు పొద్దుగా వచ్చి క్లాసులు అటెండ్ అయ్యేట్టుగా పరిస్థితిని తయారు చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.